హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎప్పుడు చికెన్, మటన్, ఫిషేనా? ఇలా ఒక్కసారి కడుపుకు చలవ చేసే బీరకాయ కూరలో ఎగ్గేసుకొని తినండి. నాన్ వెజ్ తిన్న ఫీల్ ఉంటుంది, వెజిటేబుల్ తిన్నా అన్న ఆ తృప్తి ఉంటుంది. సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. కడాయి పెట్టుకొని 3 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసేసుకున్నాం కదా, ఆవాలు జస్ట్ చిట్లనిచ్చాక 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర కూడా జస్ట్ కొంచెం చిట్లాక ఇప్పుడు దీంట్లోనే 2 రెబ్బల దాకా కరివేపాకు, 3 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకుందాం. ఈ కూరకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఉల్లిపాయ, అలాగే బీరకాయ, కోడిగుడ్డ అండి. ఉల్లిపాయని ఓకే మగ్గపెట్టేయకుండా జస్ట్ పచ్చి వాసన పోయి లైట్గా పింకిష్ వస్తే చాలు. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. చూడండి, కొంచెం మగ్గింది కదా, చాలు. ఒక్కసారి మొత్తాన్ని కలిపేసేసి నేను 1/2 కేజీ బీరకాయలు లేతగా ఉన్నవి తీసుకొని పైన పీల్ చేశానండి, లైట్గా చేశాను. అదే అండి, తొక్కని చాలా పల్చగా తీశాను. ఇలా తీస్తేనే ముక్క మగ్గిపోయినా కూడా ముక్కలా ఉంటుంది, లేదంటే గుజ్జుగా అయిపోతుంది. అంత కమ్మదనం ఉండదు కూరల్లో. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసాం కదా, కూరకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒక్కసారి మొత్తాన్ని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి బీరకాయలో ఉన్న వాటర్ అంతా దిగి కూర మగ్గేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టుకుందాం. నాకు తెలిసి చాలామంది బీరకాయ కూర కూడా తినడానికి ఇష్టపడరండి, కానీ నాకు వెజిటేబుల్ కూర అన్నిట్లో కల్లా బీరకాయ అంటే భలే ఇష్టం. బీరకాయతో ఏం చేసినా కమ్మగా తింటాను. అబ్బో, బీరకాయతో ఎన్ని చేసుకోవచ్చో. నేను పోను మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు కూర బాగా మగ్గింది కదా, నీరు శాతం చూడండి ఎంత దిగిందో. లేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటే ఇంతే అండి, వాటర్ చాలా రిలీజ్ అవుతుంది. చాలు, కూరకి మనం అసలు వాటర్ పోయిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం వేసుకొని కూరని మొత్తాన్ని కలుపుకుందాం. ఇందులో మనం ఎగ్ వేస్తాం కాబట్టి కారాన్ని కొంచెం ఎక్కువే వేశాను. మీ ఘాటుకు తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు చూసి వేసుకోండి. దీంట్లో ఇప్పుడు నేను కూర కూడా వేసాక కొంచెం మగ్గనిచ్చాక 3 కోడిగుడ్లని డైరెక్ట్గా పగలకొట్టి వేసేస్తున్నానండి. మీరు బీట్ చీజ్ కూడా వేసుకోవచ్చు. అదే అండి, కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసి చక్కగా గిలక కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేస్తేనే కాసేపు కూర మగ్గనిచ్చాక కలుపుకుంటే ముక్కగా కోడిగుడ్డు ముక్కలు తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గపెట్టుకుందాం. చూడండి, 50% వరకు కుక్ అయింది కదా. ఇప్పుడు ఓకే, హడావిడిగా నేను ఎప్పుడు కలిపేటట్టు కాకుండా కొంచెం నిదానంగా సుకుమారంగా కలిపామనుకోండి, ముక్కలాగా తగులుతూ బాగుంటుంది తినడానికి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ కూర చక్కగా మనం బీరకాయ తిన్న ఫీల్ ఉంటుంది, అలాగే నాన్ వెజ్ తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది. ఎగ్ కూడా వేసి మొత్తాన్ని కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. అంతే అండి, కూర కలిపేసేసామా, కూర రెడీ. ఎంత ఈజీగా, కమ్మగా, కడుపుకి చలవ చేస్తూ నోటికి కమ్మగా, రుచిగా, ఈజీగా ఎలా చేసుకున్నామో కదా. కూర నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయా, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వేడి కూర వేసుకొని అంత అన్నం వేసుకొని తినేస్తా. మరి ఉంటాను మరి.